హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా బాగానే ఉన్నారు అనుకుంటున్నా. చాలా గ్యాప్ వచ్చింది కదా! గ్యాప్‌కి రీజన్ ఏంటంటే మెయిన్ నేను బాగా ట్రావెల్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానెల్‌లో మిక్స్డ్ కంటెంట్ పెట్టాను కదా నేను. లైక్ ఫెస్టివల్‌కి సంబంధించి, బైక్స్ సంబంధించి, ఇంకా టెక్ ఛానెల్‌కి సంబంధించి, ట్రావెల్‌కి సంబంధించి ఈ కంటెంట్ అంతా పెట్టడం వల్ల ఏమైందంటే ఛానెల్ అయితే గ్రోత్ డిక్రీజ్ అయింది. అలా మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు. నేను చాలా థింక్ చేశాను ఏం చేయాలని చెప్పి. నాకు ట్రావెల్ కూడా చాలా ప్యాషన్ అండ్ టెక్ కూడా అంతే ప్యాషన్ అనమాట. సో, డిఫరెంట్ ఛానెల్స్ ఇప్పుడు పెడదామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఇంకో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా 2 ఛానెల్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ట్రావెల్ కోసం అని చెప్పి 'అశోక యాత్ర' అని చెప్పి ఒక ఛానెల్ అయితే నేను క్రియేట్ చేశాను. నేను ఆల్రెడీ దుబాయ్ వెళ్ళాను, కాశ్మీర్‌కి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, ముంబై వెళ్ళాను, అబుదాబి వెళ్ళాను. ఈ ట్రిప్స్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆ ఛానెల్‌లో వస్తాయి. నియర్లీ నేను ఒక 3000 వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టాను. అవన్నీ అందుకే పోస్ట్ చేయలేదు. ఏం చేయాలో తెలియక అలా ఆలోచించాను. దీనిలో కూడా పోస్ట్ చేయలేదు అందుకే వీడియోస్ రికార్డ్ అయినవి కూడా. సో, నేను సైమల్టేనియస్‌గా దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మీకు కూడా ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగోండి ఇదే నేమ్ మాట 'అశోక యాత్ర' అని చెప్పి. మీకు నేను ప్రామిస్ చేస్తుంది ఏంటంటే క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గేది ఉండదు. చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది. లిటరల్లీ గోప్రో, ఇన్స్టా 360, డ్రోన్, ఐఫోన్ అండ్ సోనీ M4 ఇంకా కెనాన్ కెమెరాస్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాను. నేను తీసేవన్నీ కూడా ఇంతవరకు ఇవన్నీ యూజ్ చేసినవే. క్వాలిటీ బాగా ఇవ్వాలని చెప్పి చాలా కష్టం అంతా హ్యాండిల్ చేయడం కూడా. ఇంకా నేను స్టూడియో కూడా క్రియేట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా చాలా ప్యాషన్ నాకు. ముందు ఇంకా గట్టిగా చేయాలనేది నా ప్రయత్నం. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఐఫోన్ 15 ప్రో నేను మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ట్రిప్‌కి వెళ్ళాను కదా కాశ్మీర్. చాలా ఫోటోస్ నియర్లీ ఒక 2000 ఫోటోస్ అండ్ 2000 వీడియోస్ దీనిలోనే తీశాను. మొత్తం జీబీ ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ ట్రాన్స్‌ఫర్ చేశాను డేటాని. అయితే మెయిన్‌లీ ఫస్ట్‌గా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. నేనైతే కేస్ యూజ్ చేయను. ఇది నా పాత 14 ప్రో కేస్ మాట. కాశ్మీర్ ట్రిప్‌లో మిగతా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తది కదా! ఫోన్ పడిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి సేమ్ ఆ కేస్ ఏసేసాను. అలా ఫిట్ అయిపోయిందన్నమాట ఈ కేస్ అయితే 15 ప్రోకి కూడా. సో, ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఇక్కడ టైటానియం ఉంది కదా చుట్టూ. మెయిన్ మనకి 14 ప్రో సీరీస్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్ ఉండడం వల్ల ఫింగర్ ప్రింట్స్ బాగా అట్రాక్ట్ అవుతాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. 15 ప్రోలో కూడా ఫింగర్ ప్రింట్స్ మనకి అట్రాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లెయిన్‌గా ఉన్న సర్ఫేస్ మీద ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవుతున్నాయి. కానీ స్టెయిన్‌లెస్ స్టీల్ అంత హెవీగా అయితే అట్రాక్ట్ అవ్వవు. కానీ మైన్యూట్‌గా అయితే మాత్రం మీకు తెలుస్తుందన్నమాట. ఫింగర్ ప్రింట్స్ ఇది కూడా అట్రాక్ట్ అవుతుందని చెప్పి. మనకి 14 ప్రోతో కంపేర్ చేస్తే 15 ప్రోలో కొంచెం రౌండెడ్ ఎడ్జెస్ చేశారు కదా! ఇవేంటంటే గ్రిప్ అంత డిఫరెన్స్ ఉండదేమో, కొంచెం ఉంటది ఏముందనుకున్నా. బట్ ఖచ్చితంగా తెలుస్తది. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇంకా 14 ప్రోతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యాక్షన్ బటన్ మాట. నిజంగా నాకైతే అది పెట్టారు గానీ, ఎందుకు పెట్టారా అనిపించింది. 15కి రింగర్ బటనే ఉంటుంది. బట్ ప్రో సీరీస్‌కి యాక్షన్ బటన్ ఉంటుంది కదా! కేస్ వేసి వాడేటప్పుడు మాత్రం ఇది ప్రెస్ చేయాలి ఇలాగా. గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. జస్ట్ ఇలా స్లైడ్ చేసేదానికి ప్రెస్ చేసి పట్టుకోవడం అంతా నాకు అసలు నచ్చలేదు. అంటే దీనికన్నా వీళ్ళు డబుల్ ప్రెస్ చేసేటప్పుడు, త్రిబుల్ ప్రెస్ చేసేటప్పుడు లేదా ప్రెస్ చేసి హోల్డ్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తే బాగున్ను. నేను అనుకుంటుంది ఏంటంటే ఫ్యూచర్‌లో దీన్ని ఇంకా బాగా యూజ్ చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా. తీసుకొచ్చారంటే ప్రెజెంట్ అలా ఉంది. డైనమిక్ ఐలాండ్ కూడా సేమ్ అంతే కదా! ముందైతే మనకి అంతగా యూజ్ చేయలేదు 14 ప్రోలో. 15 ప్రోలో ఇంకొంచెం బెటర్‌గా యూజ్ చేస్తున్నారు దీన్ని. ఇంకా 16 సీరీస్ అంతా వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. సో, యాక్షన్ బటన్ కూడా అలానే ఇంప్రూవ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే ఈ బటన్ ప్లేసింగే కొంచెం రాంగ్ మాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఉంది కదా! దీన్ని మనకి రైట్ సైడ్ బాటమ్‌లో పెట్టుంటే చాలా బావుంటుంది. లైక్ మనం ఫోన్ ఇలా హోల్డ్ చేస్తాం కదా! ఇలా హోల్డ్ చేసేటప్పుడు చూడండి. దీనికి మనకి వాల్యూమ్ రాకర్స్ వరకే వస్తాయన్నమాట. ఇంత పై వరకు కూడా యూజ్ చేయం. కానీ ఇక్కడ చూడండి ఈ ప్లేస్‌లో పెట్టుంటే మనకి సింపుల్‌గా ఉంటుంది. మనం ఇలా హోల్డ్ చేస్తాం కాబట్టి. లైక్ మనం ఇప్పుడు ఇలా రికార్డ్ చేస్తాం. అంతే కదా! ఇక్కడ బటన్ మనకి కింద ఉంటుంది. అదే బటన్ ఇక్కడ ఉంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. లైక్ ఇలా బటన్ ప్రెస్ చేయగానే మనకి చూడండి ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్ బాగా తీసుకొచ్చారు. లైక్ బటన్ ప్రెస్ చేయగానే కెమెరా యాప్ ఓపెన్ అవ్వడమే కాకుండా మనకి సెల్ఫీ కావాలంటే సెల్ఫీ, పోర్ట్రైట్ కావాలంటే పోర్ట్రైట్, ఫోటో, స్లోమో ఏదైనా పెట్టుకోవచ్చు మాట. సో, ఆ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటే మనం ఈజీగా ఇలా ప్రెస్ చేసి వెంటనే రికార్డ్ స్టార్ట్ చేయొచ్చు మాట. అలా ఇచ్చుంటే బాగుండేది ఇక్కడ ఇవ్వడం కన్నా. అండ్ నెక్స్ట్ సాటిస్ఫైడ్ థింగ్ ఏంటంటే గైస్ ఈ టైప్ సి మాట. నిజంగా నాకు హమ్మయ్య అనిపించింది. ఏ చార్జర్ ఉంటే దాంతో పెట్టుకున్నా హ్యాపీగా ఫస్ట్ టైం. ప్రతిసారి కూడా ఎక్కడికైనా వెళ్ళామంటే అమ్మో! పాకెట్‌లో నా చార్జర్ ఉందా లేదా ఫస్ట్ చూసుకున్నది. ఎన్నో ఇయర్స్ నుంచి నాకు ఇప్పటికే అలవాటు అయిపోయింది. అలాగే చూసుకొని లేదు మనది టైప్ సి కదా పర్లేదు అనే ఫీలింగ్ నిజంగా దీంతో వచ్చింది. నిజంగా ట్రిప్ అంతసేపు కూడా మరి వన్ ప్లస్‌తో అయితే పెట్టను. వాళ్ళు 67 వాట్స్, 80 వాట్స్, 120 వాట్స్ ఆ చార్జర్స్ ఈ బ్యాటరీస్‌కి అయితే వర్కౌట్ అవ్వవు కాబట్టి పిక్సెల్ అండ్ సామ్‌సంగ్ అయితే నేను యూజ్ చేసుకుంటా. మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి ఎనీ టైమ్ నేనైతే పెట్టేవాడిని. నాకు ఛార్జింగ్ కూడా సేమ్ అదే అంటే ఒక 10% డిఫరెన్స్‌తో అదే స్పీడ్‌లో ఎక్కేది. 15 అయితే మాత్రం అలా ఎక్కేది కాదు. చాలా స్లో ఎక్కేది 15. 15 ప్రో మాత్రం నాకు
ఇంకా నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎప్పుడైనా ఐఫోన్తో పిక్చర్స్ తీసుకుంటే ముందు ల్యాప్టాప్ పట్టుకొని దానికి ఎయిర్ డ్రాప్ చేసుకొని దాని నుంచి మళ్ళీ దానికి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి అప్పుడు దానిలో ట్రాన్స్ఫర్ చేసేవాడిని. ఇంత ప్రాసెస్ అయ్యేది. కొన్నిసార్లు విండోస్ ల్యాప్టాప్ ఏదైనా ట్రై చేసేటప్పుడు డెల్ అలాంటివి యూజ్ చేసేటప్పుడు డెల్ XPS యూజ్ చేసామన్నమాట 9310 మోడల్. అప్పుడైతే నాకు ఇంకా చుక్కలు కనబడేవి. యాపిల్ నుంచి దానికి ఫాస్ట్గా అయ్యేది కాదు. అక్కడి నుంచి ఐట్యూన్స్ కనెక్ట్ చేసుకొని సింక్ చేసుకొని ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే టైప్ సి వల్ల డైరెక్ట్గా SSD కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసేది. ఇంకా ఎంత హెడ్ఏక్ తగ్గిందంటే అంత హెడ్ఏక్ తగ్గింది ఈ టైప్ సి మాత్రం. 15 Pro మొత్తంలో ట్రావెల్లో బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఈ రెండు బాగా నచ్చాయన్నమాట. ఒకటి మనం SSD ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండ్ టైప్ సి నచ్చిన కేబుల్తో పెట్టుకోవడం అనేది బాగా నచ్చాయి. ఇప్పుడు మనం ఫేస్ ఐడి గురించి మాట్లాడుకుంటే చూడండి, లాక్ వేసి ఉంది ఫోను. ఈ యాంగిల్ నుంచి కూడా మనకు అన్లాక్ అవుతుంది అనమాట ఈజీగా. చూడండి, జస్ట్ నేను ఎలానే ఉన్నాను, నా ఐస్ ఇలాగా కొంచెం తిప్పుతున్నాను అంతే వెంటనే ఓపెన్ అయిపోతుంది. చాలా బాగా ఇంప్రూవ్ చేశారు ఇదైతే మాత్రం. మనకి 14 Proలో కూడా కొంచెం క్రాస్ నుంచి అవుతుంది, దానిలో కూడా ఇది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేశారు అనమాట. ఇంకా ఇప్పుడు మన కెమెరాలో ఇచ్చిన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి పోర్ట్రేట్ మోడ్స్ ఉంటాయి అండ్ కెమెరా మోడ్స్ కూడా ఉంటాయి కదా. అంటే స్టార్టింగ్లోనే ఇచ్చిన ఫీచర్ని ఎంత గట్టిగా ఎంత హెవీగా యూజ్ చేస్తారని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. అంత హెవీగా యూజ్ చేశారనమాట. లైక్ మనకి ఫీచర్స్ చాలా ఇస్తూ ఉంటారు ఫోన్స్లో, అవి మనం ఏంటంటే డే బై డే మంత్ బై మంత్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. వెంటనే అయితే యూజ్ చేయం కదా, ఒక రేంజ్లో యూజ్ చేశాను నేను ఆ ఫీచర్ని. లైక్ మనం ఏదైనా ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫోటో తీసుకునేటప్పుడు అక్కడ మనకి F అనే సింబల్ చూపిస్తుంది కదా ఇక్కడ. అంటే ఆల్రెడీ మన డెప్త్ అనేది అది రికార్డ్ చేస్తుంది, మనం తీసుకుంటుంది. అక్కడ F వచ్చిందో లేదని చెప్పి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ పిక్చర్ అయితే అలాగే తీసాను అనమాట. నార్మల్ జస్ట్ ప్లెయిన్గా తీసాను. మీరు కంపారిజన్ కూడా చూడొచ్చు ఇక్కడ, నేను తీసిన నార్మల్కి అండ్ తర్వాత ఎడిట్ చేసుకున్న దానికి. ఇలా తీసి ఆ డెప్త్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లిటరల్లీ. అదైతే ఇంకా తోపు అసలు. మనకి 14 Pro Maxలో ఎలా ఉండేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఒక్కరు ఏమైనా వెనక ముందు అయినా కూడా ఎవరొక్కరు ఫేస్ అనేది బ్లర్ అయిపోయేది, కొంచెం చిరాగ్గా అనిపించేది అది. దీనిలో ఏంటంటే అలా అయ్యేటప్పుడు మనం ట్యాప్ చేసి దాన్ని అన్బ్లర్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైతే మనం ట్యాప్ చేస్తామో అది అన్బ్లర్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం ఫోకస్డ్గా బ్లర్ అవుతుంది అనమాట. ఆ బ్లర్ కూడా మనం డెప్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నిజంగా ఇదైతే చాలా కూల్ ఫీచర్. దీనిలో గ్రూప్ ఫోటోస్ తీసుకునేటప్పుడు చాలాసార్లు అలానే అయితే నార్మల్ ఫోటో తీసుకోవడం, దాన్ని డెప్త్ అడ్జస్ట్ చేసుకోవడం, బ్లర్ అడ్జస్ట్ చేసుకోవడం అంతా కూడా నిజంగా చాలా బాగుందన్నమాట. 14 Proకి 15 Proకి పెద్ద తేడా లేదు అనిపించేది లాంచ్ చేసేటప్పుడు. యూజ్ చేసేటప్పుడు మాత్రం మైన్యూట్ థింగ్స్ చాలా మనకి నచ్చేవి చాలా ఉన్నాయి 15 Pro సిరీస్లో అయితే మాత్రం.